వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదోలా అధికారం నిలబెట్టుకునేందుకు తాపత్రయపడుతోందని ఎన్డీఏ పక్షాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఆరోపించారు. ఆయన పార్టీ కార్యాలయంలో జనసేన బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు 2024 తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీ పార్టీల యొక్క ఉమ్మడి కలయికతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, దురాగతాలని ఎదుర్కొని ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభ్యర్థుల్ని గెలిపించుకునే దానికి మేమందరం సర్వశక్తులు ఉంటాం. ఈ ప్రతిపక్షాలు కావాలని వీళ్ళు కూటమి ఏర్పాటు చేసుకున్నదే కానీ ఎక్కడ ఖర్చు పనిచేయట్లేదు, ఎక్కడ ఉండట్లేదు అనేటువంటి దుష్ప్రచారాన్ని మా మీద వేసి మాలో చిచ్చులు పెట్టాలని విఫలయత్నం చేస్తూ ఉన్నాం. ఒక విష ప్రయోగం చేయాలని కుట్ర కొడుతూ ఉన్నాం. ఇది దుర్మార్గం. మా కలయిక బ్రహ్మాండంగా ఉంది. కింద 0 స్థాయి నుంచి పైన 100 పెద్ద స్థాయి వరకు అందరం కూడా అన్ని రకాలుగా కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం, కార్యక్రమాలకు కూడా వెళ్తూ ఉన్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఆహర్నిశలు కృషి చేస్తాం. ఈ ట్రిప్పులో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోతే ఇక మా జీవితాలు వ్యర్థమైపోయి, ఎందుకంటే ఇంత దుర్మార్గాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా సమర్థిస్తారని అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఉదాహరణ చూసుకుంటే మా ఏరియాలో త్రాగటానికి నీళ్ళు లేవు. ఈరోజు త్రాగటానికి నీళ్ళు లేక కటకటలాడిపోతూ ఉన్నారు. ఒక పక్క జనాలు కానీ, మరొక పక్క పరిస్థితి కానీ. 5 సంవత్సరాల క్రితం ఏ రకమైనటువంటి నీటి ఎదురు వచ్చిందో అదే రకమైన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. వీళ్ళేమో అధికార పార్టీ వాళ్ళు ప్రజలకు ఉన్నటువంటి కష్టాన్ని తీర్చే విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా ఊరూరా ప్యాకేజీలు ఇస్తామని చెప్పి ప్యాకేజీలు చేత పట్టుకుని చూస్తూ ఉన్నాం. నవరత్నాలు ఇచ్చాము, బాగా పనిచేసామని చెప్పి చెప్పుకొని ప్రజలే పోవాలని చూస్తూ ఉన్నాం. వీళ్ళు చేసింది ఏమీ లేదు. నవరత్నాల వల్ల 15 లబ్ధి పొందారు, మిగిలిన వాళ్ళు 10 పొందారు. పోతే ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి మార్కాపురం జిల్లాని తుంగలో దొక్కేశారు. వెలుగొండ ప్రాజెక్టుని ఎలకలు దూరే బొక్క కొట్టి మేము టన్నల్ పూర్తి చేసినామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది ఒక దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని మా యొక్క మిత్రపక్షాలు, మా ఎన్డీఏ కూటమి ఆనాడే ఖండించారు. ఆనాడే మేము ముక్తఖండంతో ఇది దుర్మార్గము, ఈ ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు ఒప్పు చేస్తున్నారు, ఒప్పు చేశారు, మీకు ఎన్నికల్లో ఓట్లాడితే అర్హతే లేదు,